ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌక భారత నౌకాదళంలోకి చేరింది. విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్లో ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ దీన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ నౌక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్షాలో వాటర్ క్రాఫ్ట్ తరగతికి చెందింది. కాగా ఇది దేశీయంగా రూపొందించబడిన రెండో నౌకగా నిలిచింది. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది. తీర ప్రాంతాల్లో తక్కువ లోతుగల సముద్ర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గామి నౌకలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయటం ఈ నౌక ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌక 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో రూపుదిద్దుకుంది. ఈ నౌకల అత్యాధునిక నావిగేషన్ పరికరాలు, సూపర్ సోనిక్ రాడార్ సిస్టమ్లు అమర్చబడ్డాయి. తక్కువ లోతుగల జలాల్లో పనిచేయగల సాంకేతికతతో రూపొందించబడడం వలన తీర రక్షణ చర్యల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. భారత నావికాదళం ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన స్వదేశీ రక్షణ ప్రాజెక్టుల నిజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. 16 నౌకలతో కూడిన ASW, SWC ప్రాజెక్టులో ఇది రెండో నౌక కాగా భవిష్యత్తులో ఇవి భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయనున్నాయి. ఆండ్రోత్ అనే పేరు లక్షద్వీప్ దీవిలో ఒక ద్వీపం నుండి తీసుకోవడం ద్వారా ఈ నౌక భారత తీర ప్రాంతాల భౌగోళిక, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌక ఆవిష్కరణతో భారత నౌకాదళం సముద్ర ఉపరితల రక్షణలో ఒక కొత్త దశను ఆరంభించింది.